అది ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఆ శివాలయం. తెల్లవారుతూ ఉండగా ఊరంతా అందరూ నిద్రిస్తూ ఉండగా ఒకే ఒక వ్యక్తి మాత్రం శివాలయం వైపు అడుగులు వేయసాగాడు. అతనే శివయ్య. తాతల కాలం నుంచి ఆ శివాలయాన్ని శుభ్రపరిచే వంశం వారిది. పూజారి కన్నా ముందే వచ్చి శివాలయం అంతా శుభ్రంగా చిమ్మి కడిగి ఆ ప్రాంగణమంతా ప్రతిరోజు శుద్ధి చేస్తూ ఉండేవాడు శివయ్య. శివయ్య దేవాలయమంతా కడిగిన తర్వాత పూజారి వచ్చి గర్భగుడి ద్వారాలు తెరిచి శివలింగాన్ని అర్చించి పంచామృతాలతో అభిషేకించి జలంతో శుద్ధి చేసి పూలతో అందంగా శివలింగాన్ని అలంకరించిన పిదప ఆ ఈశ్వరుడిని దర్శించుకుని పునీతులయ్యేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నిత్యము ఇదే తంతు. ఒకరోజు శివయ్యకి ఎంతో నీరసంగా ఉంది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంది. కాలు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. కానీ శివాలయానికి వెళ్ళక తప్పని పరిస్థితి. శివాలయాన్ని శుభ్రం చేయక తప్పదు. నిత్య పూజ అందుకునే ఆ పరమశివుని ఆలయ ప్రాంగణాన్ని చిమ్మి కడగాలన్న తపనతో తన ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకొని శివాలయానికి బయలుదేరాడు శివయ్య. సూర్యుడి కిరణాలు ఇంకా భూమిపై ప్రసరించనే లేదు. అందువలన చాలా చల్లగా ఉండటంతో జ్వరంతో ఉన్న శివయ్య వణికిపోసాగాడు. తన పూరి గుడిసెలో మూలపడి ఉన్న ఎవరో భక్తుడు ఇచ్చిన ఒక నల్లని రగ్గును తీసుకొని తన ఒంటిపై కప్పుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరాడు శివయ్య. చాలా బాధగా ఉంది అతనికి. శరీరము సహకరించటం లేదు. దానితో ఎప్పుడూ లేనిది మొదటిసారిగా శివయ్యకు కోపం వచ్చింది. ప్రాంగణంలోనికి వచ్చిన వెంటనే గర్భగుడి తలుపులు మూసి ఉన్నాయని కూడా విస్మరించి ఎదురుగా శివలింగమే ఉన్నట్లు కనపడటంతో కోపంగా, ఏమయ్యా శివయ్య, మా తాతల కాలం నుంచి నీ సేవ చేస్తూ ఉన్నాము కదా, ఒక్కరోజైనా నీ సేవ మరిచామా? ఎప్పుడూ నీ ధ్యాసే. నీవు ఎంతో మహిమ గలివాడవని మా అమ్మ నమ్మి నాకు నీ పేరే పెట్టింది. నిజంగా నీకు అంత శక్తి ఉందంటావా? ఇలా రాయిలా చూస్తూ ఉంటావా? నాకు ఇంత బాధగా ఉంటే నీకు ఏమాత్రం చీమ కొట్టినట్టయినా ఉందా? ఇప్పుడు ఇంత చలితో జ్వరంతో ఈ ఆలయ ప్రాంగణమంతా చిమ్మి కడగాలంటే నా వల్ల అవుతుందా చెప్పు? కళ్ళు తిరిగిపోతున్నాయి. నీరు చల్లగా నా ఒంటికి తగిలితే నేను తట్టుకోలేని పరిస్థితి కదా. ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? నీకు నిజంగా ఈ భక్తులు నమ్మినట్టు శక్తే ఉంటే నేను ఇంత కష్టంలో ఉంటే చూస్తూ ఉంటావా? అందరూ నీవు బోళాశంకరుడు అని, భక్తులు ప్రేమతో పిలిస్తే చాలు కరిగిపోతావని అంటారే, అది అంతా బూటకపు మాటలేనా? నీకేమి హాయిగా రోజు పూజలు అందుకుంటూ ఉంటావు. ఏ పని పాట లేదు. నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా, అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటూ అక్కడే ఉన్న నందిని గట్టిగా పట్టుకొని కూలబడిపోయాడు. ఏమయ్యా నందీశ్వర, నీ చెవిలో చెప్తే చాలు ఆ శివుడికి చేరతాయి అంటారే, నువ్వైనా ఆ శివయ్యకి చెప్పవయ్యా అంటూ విపరీతంగా జ్వరం ఉండటంతో స్పృహ తప్పిపోయాడు. ఇంతలో ఆలయ ప్రాంగణంలోని గంటలు ఒక్కసారిగా మ్రోగటం మొదలయ్యాయి. గర్భగుడి ద్వారం తెరుచుకున్నది. శివలింగం నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి ఒక ఆకారాన్ని పొందింది. శివయ్య, లేవయ్యా, నన్ను పిలిచి నువ్వు స్పృహ లేకుండా పడుంటే ఎలాగా? లే అని పిలిచేసరికి శివయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక చేతిలో త్రిశూలంతో, పులి చర్మాన్ని ధరించి మెడలో కపాలమాలతో, తలపై చంద్రవంకతో దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ సుందర రూపాన్ని గాంచిన శివయ్యకి నోట మాట రాలేదు. తన్మయత్వంతో ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. ఆ పరమేశ్వరుడే లాలనగా, ఏమిటి శివయ్య అలా చూస్తున్నావు? నేనే ఆ శివలింగం రూపంలో నువ్వు నిత్యం సేవ చేస్తున్న శివుడిని. జ్వరం తగ్గిపోయిందిలే, ఇంకా ఏమిటయ్యా అంటున్నావు? నేను ఏ బాధ లేకుండా హాయిగా అలా కూర్చొని చూస్తూ ఉంటానా? నువ్వు మాత్రమే కష్టపడుతున్నావా? నేను
ఒక్కరోజు నీ పని చెయ్యాలా? నువ్వు నా పని చేస్తావా? అలాగేలే, ఈరోజు గుడిద్వారాలు మూసే వరకు నువ్వు నా పనిని చెయ్యి, నేను నీ పనిని చేస్తాను. అయితే ఒక్క షరతు గుర్తుంచుకో, నువ్వు ఎవ్వరు ఏమన్నా, నీ కళ్ళ ముందు ఏమి జరిగినా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు. రాయిలా చూస్తూ ఉండాలే కానీ ఏమీ మాట్లాడకూడదు, సరేనా అన్నాడు. కానీ శివయ్య సంతోషంగా సరేనన్నాడు. ఆ పరమేశ్వరుడు శివయ్యలా మారిపోయాడు. ఆ శివయ్య శివలింగంలో ఐక్యమైపోయాడు. సామాన్యుడైన శివయ్య శివలింగంలో ఐక్యమైపోయాడు. శివయ్యకి అంతా కనిపిస్తుంది, వినిపిస్తుంది, కానీ అక్కడ ఉన్నవారికి మాత్రం శివయ్య కనిపించటం లేదు. ఇక శివయ్య రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఆ ఆలయ ప్రాంగణమంతా తన స్వహస్తాలతో చిమ్మడానికి సిద్ధపడటంతో వెంటనే గుడి ప్రాంగణంలోని నంది విగ్రహం శివుని వైపుగా తిరిగి, పరమేశ్వర, మీరేమిటి స్వామి ఈ పని? మీరు తలుచుకుంటే మీ జటాజూటంలోని గంగమ్మ పొంగి పొరలి ఈ ఆలయాన్ని కడిగివేయదా? మీకెందుకు స్వామి ఈ శ్రమ? నేను ఉన్నాను కదా, నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను వచ్చి ఈ ఆలయాన్ని పరిశుభ్రపరుస్తాను అని పలకగా, దానికి ఆ పరమేశ్వరుడు, నంది, ఇది నాకు నా భక్తునికి మధ్య విషయం. నేను నా భక్తునికి మాట ఇచ్చాను. ఈ రోజు అంతా నేను శివయ్య రూపంలో సామాన్యుడిగా పనిచేస్తాను. నా పని నన్ను చెయ్యనివ్వు, నువ్వు అడ్డు రాకు అని చెప్పడంతో ఇక నంది చేసేది ఏమీ లేక యథాస్థానానికి శివలింగం వైపు తిరిగి శివుణ్ణి మనసులోనే ధ్యానిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివయ్య రూపంలో సామాన్యుడిలా గుడి ప్రాంగణమంతా శుభ్రం చేశాడు. తెల్లవారింది. పూజారి వచ్చి శివలింగానికి నిత్య పూజ, అర్చన, అభిషేకం కావించి భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శివయ్య రూపంలోని ఈశ్వరుడు గుడి ప్రాంగణంలోనే రావి చెట్టు నీడలో ఒక మూలగా కూర్చుని వచ్చిపోయే వారిని చూస్తూ ఉండిపోయాడు. అక్కడికి ఒక ధనిక భక్తుడు ఆ ఆలయానికి వచ్చాడు. పట్టు పంచ, పట్టు చొక్కా ధరించి, మెడలో దగదగా మెరిసిపోతున్న బంగారు గొలుసుతో ఖరీదైన వాచిని ధరించి ఉన్న ఆ భక్తుడు ఆ శివలింగానికి అర్చన, అభిషేకం చెయ్యమని తన గోత్రనామాలను చెప్పి దక్షిణగా డబ్బు ఇచ్చేందుకు తన చొక్కా జేబులోని పర్సును తీసి చేతికి వచ్చినన్ని 500 నోట్లని దక్షిణగా పూజారికి వేసి, పూజారి గారు, నేను కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిసేలా నన్ను ఆశీర్వదించండి అని పూజారి ఆశీస్సులు అందుకొని హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ హడావిడిలో పర్సును జేబులో పెట్టుకునేటప్పుడు పొరపాటున పర్సు కింద పడిపోయినది. అతను వెళ్ళిపోయాడు. శివలింగంలో ఉన్న శివయ్య, ఒరే, పర్సు వదిలేసావు, చూసుకోరా, డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయినట్లు ఉన్నాయి అని అందామనుకొని నోటిలో నుంచి మాట రాబోయినా ఇంతలో పరమేశ్వరుడి షరతు గుర్తు వచ్చి మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక పేదవాడు వచ్చి భక్తితో నమస్కరించి, దేవుడా, నా దగ్గర 1 రూపాయి మాత్రమే ఉన్నది, అది నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. దయచూడు తండ్రి, ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఇలా పస్తులు ఉంచుతావు? నా కుటుంబం అంతా ఇకపై పస్తు పడుకోవాల్సినదేనా అని దీనంగా వేడుకుంటూ నేలపై మోకరిల్లాడు. కళ్ళు తెరిచి చూసేసరికి డబ్బులతో నిండిన పర్సు కనపడింది. పక్కన చూస్తే ఎవరూ లేరు. ఆశగా ఆ పర్సుని తెరిచి చూడగా 500 నోట్ల కట్టలు కనపడినాయి. చాలా డబ్బులు ఉన్నాయి అని అనుకుంటూ తన జేబులో పెట్టుకొని, ఇలా దయ చూపించావా శివయ్య? నీ పేరు చెప్పుకొని నేను చిన్న వ్యాపారం ఏదో ఒకటి మొదలు పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని ఆ పర్సుని తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒరే దొంగ, అలా తీసుకువెళ్ళవచ్చా? ఇది నీ డబ్బు కాదు కదా, ఆ ధనిక భక్తుడిది కదా అని అరుద్దామని ఉన్నా శివయ్య ఏమీ చెయ్యలేక చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైనది శివయ్యకి. ఏమీ మాట్లాడకుండా రాయిలా అక్కడ జరిగేవన్నీ చూస్తూ ఉండాలంటే ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది శివయ్యకి. తరువాత ఒక నావికుడు వచ్చాడు. భక్తితో నమస్కరించి, దేవుడా, రేపు నేను సముద్ర ప్రయాణం చేసి పని మీద విదేశాలకు వెళ్తున్నాను. నీకు తెలియనిదేముంది స్వామి, నా ప్రయాణం బాగా జరిగి
నా పని అయ్యేలా చూడు శివ, నన్ను చల్లగా కాపాడు స్వామి అని అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తర్వాత ఇతడే వచ్చినట్లున్నాడు, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతుంటే ఈ అన్యాయాన్ని చూసి శివలింగంలోని శివయ్య ఉండబట్టలేకపోయాడు. ఇక రాయిలా చూస్తూ కూర్చోలేక ఆ శివలింగంలోంచే ఆగండి ఆగండి, ఇతని నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, ఈ నావికుడు కాదు, అక్కడ మెట్లపై కూర్చొని ఉన్నాడు. వెంటనే మీరు కానీ వెళ్ళి ఆ మెట్లపై కూర్చున్న ఒక పేదవాడిని వెతికితే అతడి జేబులో మీకు పర్సు కనిపిస్తుంది. అతడు ఇంకా గుడి దాటలేదు, తొందరపడండి, వెళ్ళి అతడిని పట్టుకోండి, ఈ నావికుడు నిరపరాధి అని అరిచాడు. శివలింగంలోంచి ఈ మాటలు అందరికీ వినిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే వారు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి చూడగా పర్సు దొరకడంతో నావికుడిని వదిలివేసి ఆ పేదవాడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు. రాత్రి అయ్యింది. ద్వారం తలుపులు మూసుకున్నాయి. ఇక పరమేశ్వరుడు శివలింగం దగ్గరికి వచ్చి, శివయ్య, ఇక నీ సమయం అయిపోయింది, బయటికి రా అని పిలవడంతో శివలింగంలో నుంచి శివయ్య బయటికి వచ్చాడు. శివయ్య రూపంలో ఉన్న పరమేశ్వరుడు నిజ రూపంలో దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడితో సంతోషంగా శివయ్య, దేవా, ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్ట్ చేయించాను అని అన్నాడు. దానికి ఈశ్వరుడు, ఎంత పని చేశావు శివయ్య, నిన్ను అస్సలు మాట్లాడకూడదు అని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించగా, అదేమిటి స్వామి, నువ్వు నీ భక్తులకి ఎప్పుడూ అన్యాయం జరగకుండా రక్షిస్తూ ఉంటావు కదా, అందుకే నా కనుల ముందే అన్యాయం జరుగుతూ ఉంటే రాయిలా కూర్చుని చూస్తూ ఉండలేకపోయాను, అందుకే నేను మాట్లాడాను, నిజం చెప్పి నీ భక్తుడైన నావికుడిని నిరపరాధిని రక్షించాను అన్నాడు తనని తాను సమర్థించుకుంటూ సంజాయిషి ఇస్తున్నట్లుగా. అది కాదు శివయ్య, మీరు మనుషులు కళ్ళ ముందు జరిగేది జరగబోతున్నది చూసి అన్యాయం అధర్మం అనుకుంటారు. దేవుణ్ణైన నాకు ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. నా దగ్గరికి భక్తితో వచ్చి నాకు ప్రణమిల్లిన వారి కష్టాలు నావిగా భావించి వారిని రక్షిస్తాను. వారికి అప్పటికి ఏది మంచో అదే జరిగేలా చేస్తాను. పెద్ద కష్టాన్ని చిన్నవిగా చేసి వారికి ఇస్తాను. వీరిలో ధనవంతుడు మహాపాపాత్ముడు. వాడు అందరినీ దోచుకుంటూ ఉంటాడు. వాడి డబ్బు కొంత పేదవాడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదవాడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లవారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదవాడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు శివయ్య నువ్వు అని అన్నాడు ఈశ్వరుడు. ఇప్పటికైనా అర్థమైనదా? దేవుడినైన నేను నన్ను శరణన్న వారి కష్టాలని తప్పకుండా తీరుస్తాను. అప్పటికి వారికి ఏది మంచో అదే జరిగేలా చేస్తాను. చిన్నపాటి కష్టానికే పెద్ద కష్టం తొలగిందని తెలియక నన్ను నిందిస్తూ ఉంటారు. నావికుడి విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు కల్పించుకోకపోయి ఉంటే నావికుడు కటకటాల పాలైన వాస్తవానికి ప్రయాణం రద్దై బయటపడేవాడు. కష్టంలా కనిపించేది వాస్తవానికి వారికి మేలే చేస్తుంది. అప్పటికి తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. వాడికి దొరికిన డబ్బు తప్పుదారిలో దొరికి ఉండవచ్చు, కానీ అది ఒప్పై ధనికుడికి పుణ్యమే వచ్చేది. నా ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. దేవుడు ఏది చేసినా మన మంచికే అని నన్ను నమ్మితే నేను వారిని కడదాకా రక్షించి తీరతాను. భక్తులకి నాపై ఉండవలసినది అఖండ విశ్వాసం. ఎవరైతే విశ్వాసంతో నన్ను సేవిస్తారో వారి చెయ్యిని నేను ఎప్పటికీ విడువను. అందరి తలరాతను ఆ బ్రహ్మే రాసిన ఎవరైతే నన్ను భక్తి విశ్వాసాలతో పూజిస్తారో వారి పూజా ఫలం వల్ల కొంతవరకు
వారి పెద్ద కష్టాన్ని తొలగించి చిన్న కష్టాల రూపంలో వారిని కాపాడుతూ ఉంటాను అని చెప్పి ఆ పరమేశ్వరుడు శివయ్యను ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు. కనుక మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఏది జరిగినా మన మంచికే అన్నదే ఈ కథ నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.